చోడవరం బుచ్చిపేట మండలం ఎల్బీపీ అగ్రహారం రెవెన్యూ పరిధిలో 40 ఎకరాల్లో జీడి తోటలు దగ్ధం. లక్షలాది రూపాయల ఆస్తి నష్టం. దగ్ధమైన జీడి తోటల్ని పరిశీలించిన వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న. బుచ్చిపేట మండలం ఎల్బీపీ అగ్రహారం రెవెన్యూ పరిధిలో 20 కుటుంబాలకు చెందిన 40 ఎకరాలు జీడి తోటలు అధిక మొత్తంలో పంట చేతికి వస్తుందని రైతులు ఆశించగా ఇంతలోనే అగ్నికి ఆహుతి అయిందని, అగ్నికి ఆహుతి అయిన జీడు రైతులకు వెంటనే నష్టపరిహారం ఇచ్చి రైతుల్ని ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు ఎస్వి నాయుడు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి పి సాంబశివరావు ఆదివారం కాలిపోయిన జీడి తోటని పరిశీలించిన అనంతరం వారు మాట్లాడారు. నష్టపోయిన రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ సంవత్సరం జీడి తోటలకు తుప్పులు తీయడానికి, మందులు కొట్టడానికి లక్షలాది రూపాయలు అప్పు చేసి పెట్టుబడులు పెట్టారని తెలిపారు. పంట చేతికి వచ్చే సమయానికి పూర్తిగా కాలి బూడిదైందన్నారు. వీరిని ఆదుకోవాల్సిన అధికారులు కంటి తుడుపు చర్యలు నిమిత్తం వచ్చి వెళ్తున్నారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినప్పుడు జిల్లా కలెక్టర్ వంటి ఉన్నతాధికారులు పరిశీలించి రైతుల్ని ఆదుకోవాలని, కానీ కనీసం కన్నెత్తైనా చూడకపోవడం అన్యాయమన్నారు. ఎన్నికలప్పుడు ఓట్ల కోసం చుట్టూ తిరిగిన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోకుండా వారి చావుకు వారిని వదిలిపెట్టారని తెలిపారు. గురువారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయని తెలిపారు. ఇది గమనించిన పరిసర రైతులు పంటల్ని అదుపు చేసే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయిందని వారు తెలిపారు. వెంటనే రావి కమతం అగ్నిమాపక సిబ్బంది సమాచారం ఇచ్చారని, వారు వచ్చేలోపు జీడి మామిడి తోటలన్నీ పూర్తిగా కాలిపోయాయి. సుమారు 40 ఎకరాల్లోని జీడి తోటలు కాలి బూడిద కావడంతో బాధితులు చైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారని తెలిపారు. వెంటనే జిల్లా కలెక్టర్ స్థాయి అధికారులు సందర్శించి రైతుల్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కురుస శంకర్రావు, అనివిరెడ్డి దొంగబాబు, బోడ కొండబాబు, గోరపల్లి వెంకయ్యమ్మ, గోరపల్లి సత్యబాబు, అనివిరెడ్డి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. కాలిపోయి పంట చేతికి వచ్చిన టైంలోనే, జీడిపిక్క చేతికి వచ్చిన టైంలోనే సర్వనాశనం అయిపోయినటువంటి పరిస్థితుల్లో రైతులుంటే, వాళ్ళు నిద్ర పట్టకుండా గోలుమని ఏడుస్తూ ఉంటే కనీసం ఈ ప్రాంతం ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ, జిల్లా కలెక్టర్ గారు కానీ కనీసం పరిశీలన చేయడానికి కూడా రాకపోవడం అటువంటిది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అందుకని ఇప్పటికైనా అధికారులు వచ్చి ఏ రైతుకి ఎంత భూమి పోయింది, ఎంత జీడి తోట కాలిపోయింది లెక్కలు తీసి, లెక్కలు రాసి వాళ్ళకి వెంటనే నష్టపరిహారం అందించే విధంగా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం ఏం చెప్తుంది? ప్రభుత్వం రైతే రాజు అని చెప్పేసి, రైతులు ఆదుకుంటామని చెప్పేసి, రైతు లేకపోతే రాజ్యం లేదని చెప్పేసి వాళ్ళకి ఏమో అన్ని విధాలుగా అన్ని సౌకర్యాలు కల్పిస్తామని చెప్తుంది. కానీ ఈ రోజు వరకు రైతాంగానికి కనీసం ఇక్కడ ఇంత నష్టం జరిగితే కనీసం పట్టించుకోలేదని అంటే ప్రభుత్వం ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఉందన్నటువంటిది మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ఈ జిల్లా కలెక్టర్ గారు వెంటనే స్పందించి ఈ జీడి తోట అంతా కూడా పూర్తిగా పరిశీలన చేసి ఈ జీడి తోటకు వచ్చినటువంటి నష్టపరిహారాన్ని ఈ రైతాంగానికి అందించాలని చెప్పేసి, ఆ విధంగా అందించకపోతే మేము పెద్ద ఎత్తున రైతాంగంతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఆందోళన చేయవలసి వస్తుందని చెప్పేసి మేము స్పష్టం చేస్తా ఉన్నాం.